నా పేరు కొడిగెల రాజన్న. కొడిగెల పెస్టిసైడ్స్ గోవిందపేట ఆర్మూర్ మండలం. నేను మొక్కజొన్న అంటే మనకు మక్కల ఒక హైబ్రిడ్ అంటే మేలు ఫిమేలు పండించే విధానం గురించి చెప్పాలని నా యొక్క ప్రయత్నం. ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉంటాము, ప్యాడీ అవన్నీ చూస్తూ ఉంటాం, కానీ ఇది ఎక్కువ మటుకు మనకు కనబడదు. కాబట్టి దీని గురించి చెప్దామని ఒక ఆలోచన చేస్తాం. ఎందుకంటే మనకు బ్రీడర్ నుంచి ఒక మూల విత్తనం అనేది వస్తుంది. అదేంటంటే మేలు సపరేట్గా ఇస్తాడు, బ్రీడర్ ఫీమేల్ సపరేట్గా ఇస్తాడు. ఆ రెండింటినీ కలిపితే వచ్చేదే మనకు హైబ్రిడ్ మొక్కజొన్న అంటాము. అది ఇప్పుడు ఈరోజు మనకు మార్కెట్లో మనకు దొరికేటువంటి మొక్కజొన్న. అయితే ఇది పండించే విధానంలో ఏంటంటే దీంట్లో ఆడ మగ రెండు విత్తనాలు ఇస్తారు. అయితే ఆడ విత్తనానికి మగ విత్తనానికి ఉన్న అంటే దాంట్లో ఈ మగ విత్తనాలతో సంకరం జరిపేదాన్ని ఒక హైబ్రిడ్ మేజ్ అంటారు. అయితే దీంట్లో వచ్చేసి ఇప్పుడు దీంట్లో కొన్ని స్టాగరింగ్స్ అని ఉంటాయి. అంటే మనం ఏది ఎప్పుడు పెట్టాలి, ఏది ఎన్ని రోజులు పెట్టాలి, దాంతోపాటు అంటే రెండు ఈ మన ట్యాజర్ వస్తుంది కదా, మనం స్విచ్ అంటాం. ఆ మగదాని యొక్క స్విచ్ ద్వారా క్రాసింగ్ అయ్యేది, మన ఆడది ఫిమేల్ క్రాసింగ్ అవ్వాలి. దాని నుంచి వచ్చిందే ఈ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం అన్నమాట. అయితే దీన్ని ఇప్పుడు మనకు ఈ పద్ధతిలో పెడతారు. ఇప్పుడు మగ విత్తనము ఒక సాలు, ఇక ఆడ విత్తనాలు ఒక 5 సార్లు. ఒక్కొక్క వెరైటీకి వచ్చేసరికి 6 సార్లు ఉండొచ్చు, 7 సార్లు ఉండొచ్చు, 8 సార్లు. అంటే దాని మగదాని యొక్క స్ట్రెంగ్త్ని బట్టి ఈ యొక్క మన ఇది ఇస్తారు. ఈ ఆడ పెట్టాలనేది ఒకటి డిసైడ్ చేస్తారు ఎవరు సైంటిస్ట్. దాని ప్రకారంగా చేయడం జరుగుతుంది. ఈ రకంగా వేస్తారు అన్నమాట. ఒకటి మొగది 5 ఆడి, తర్వాత మొగది, తర్వాత ఆడి వస్తాయి, తర్వాత మొగది వస్తాయి. ఈ రకంగా పెట్టేసి ఏం చేస్తారంటే ఈ స్విచ్ వచ్చే టైంకి అది బయటికి రాకంటే ముందే, అది బయటకు వస్తే ఏమైందంటే దానికి పోలాను అనేది వచ్చేస్తుంది. అది రాకంటే ముందే దాన్ని తీసేయాలి. ఏది ఈ స్విచ్ మొత్తం లోపల నుంచి తీసేయాలి. తీసేస్తే అప్పుడు ఏమైందంటే ఈ మగదాని యొక్క ఈ పోలాన్ ఉంటుంది కదా, ఆ పోలాన్ వచ్చేసి మనకి ఇక్కడ ఫీమేల్కి వచ్చేటువంటి ఈ కంకికి సిల్క్ వస్తుంది. సిల్క్ అంటే మనం మీసం అంటాం కదా, ఆ మీసం మీద ఈ యొక్క పుప్పొడి పడ్డప్పుడే ఈ యొక్క గింజ తయారవుతుంది. ఒకవేళ ఈ స్విచ్ ఒకవేళ ఉండదనుకోండి, ఈ స్విచ్ని ఒకవేళ మర్చిపోయి మనం తీయనియక ఇదేమైందంటే దీని యొక్క పోలాన్ని దీని మీద పడేసి ఇదేమవుతుంది, మన సెల్ఫ్ పాలినేషన్ అయిపోయి మనకు సరైన నాణ్యమైన విత్తనం రాదు అన్నమాట. అంటే మనకు డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఇది తీసి దీంతోనే క్రాసింగ్ చేస్తే మనకు ఒకే టైం అంటే మనకు ఇప్పుడు ఈరోజు మన దిగుబడి ఎక్కువ వచ్చేటువంటి మన రకాలను తయారు చేసే విధానంలో ఇది ఒక పార్ట్. అయితే ఒకవేళ సపోజ్ దీంట్లో ఒక చిన్న అంటే చూస్తే చిన్నగానే కనబడుతుంది, కానీ ఇది ప్రాక్టికల్గా చేస్తే చాలా ఇబ్బంది. ఇప్పుడు ఒకవేళ ఈ విత్తనం వేసేటప్పుడు కూడా మనము చాలా జాగ్రత్తగా తీసుకొని ప్రతి అంటే ఈ మగలైన్లు ఎవరైతే ఉంటారో లేబరు వాళ్ళని సపరేట్గా పెట్టేస్తారు. ఈ ఫిమేల్ పెట్టే వాళ్ళని సపరేట్. వీళ్ళు ఈ విత్తనం వాడడానికి ఉండదు, వాళ్ళ లైన్లో వాళ్ళే వెళ్ళిపోతుంటారు. ఒకవేళ పొరపాటున ఈ విత్తనం దీంట్లోకి వచ్చింది అనుకోండి, ఏ ప్రాబ్లం అంటే కొద్దిగా ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే దీన్ని ట్యాగ్ తీసేస్తారు కదా. ఒకవేళ ఈ ఫీమేల్కి దీంట్లోకి వచ్చింది అనుకోండి, వస్తే ఏమవుతుంది, దీంట్లో ఈ స్విచ్ తీయం కదా, అప్పుడు ఏమవుతుంది ఈ స్విచ్ తోటి అంటే ఈ పోలాతో క్రాసింగ్ అవుతాయి కాబట్టి సెల్ఫ్ పాలినేషన్. అప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం మన ఆ లాట్ అంతా ఫెయిల్ అయిపోయింది. అయితే అదే లాట్ని మనం ఈరోజు మార్కెట్లోకి వస్తే ఏమవుతుంది, అది అప్ డౌన్స్ అయిపోయి కంకులు చిన్నగా ఉండి ఒకటి పెద్దగా చిన్నగా కలర్లు తేడా అవన్నీ వచ్చేసి కాంప్లికేషన్స్ అవుతూ ఉంటాయి. అదే ఇప్పుడు సీడ్ మన డూప్లికేట్ మొక్కలు వచ్చినాయి అవి ఇవన్నీ చెప్పుకోవడం. అంటే ఇప్పుడు మనకు మామూలుగా ఏం చేస్తారంటే ఈ కంపెనీ వాళ్ళు ఇవన్నీ వాళ్ళ హ్యాండ్ ఓవర్, వాళ్ళు మొదటి నుంచి విత్తనం పెట్టి నుంచి చివరికి కోసే వరకు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ యొక్క హ్యాండ్ ఓవర్లో జరుగుతూ ఉంటుంది. ఇంత నాణ్యతగా తీసుకురావడానికి ఈ పద్ధతులు వాడి నాణ్యత గల మొక్క తీస్తారు సార్. బయటకు వస్తుంది.